మౌనముగానే సమస్తము చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. విశ్వాసులైన మనము ప్రతి సమస్యలో మౌనంగానే విజయాన్ని సంపాదించగలం. మౌనంగానే దేవుని స్తుతిస్తూ మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయగలం. అందుకే ఈ పాట. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములన్. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములన్. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన పాట కావాలంటే మీరు కింద కామెంట్లో చూడగలరు. ఇది మనందరికి తెలిసిన పాటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం. కానీ ప్రేమించే ప్రేమకు ప్రతిగా అనేకులు మన మీద పగబడుతూ ఉంటారు. అప్పుడు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, బాధపడుతుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని జయించాలంటే ఒకే ఒక్క మార్గం, మౌనం. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే లోకం ఆయన్ని ద్వేషించింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మౌనంగానే లోకాన్ని జయించాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నట్లయితే నువ్వు మౌనముగా ఉండు. మౌనముగా ఉండుట సియోనులో స్తుతి చెల్లించుటే. మౌనముగా ఉండుట బుద్ధిమంతుని లక్షణము. మౌనముగా ఉండడం వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మోషేతో కూడా దేవుడు ఇలాగే అన్నాడు, నువ్వు మౌనముగా ఊరకనే నిలిచి దేవుడు చేయు గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు చూడమన్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఆయన కార్యం చేయడం మొదలు పెడతాడు. కనుక నువ్వు మౌనంగా ఉండి విజయాన్ని పొందుకోవాలని ప్రభువు యేసుక్రీస్తు నామమున నీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను ఆశీర్వించి దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకేదైనా సమస్యలు, సందేహాలు ఉన్న యెడల మాకు తెలియచేయండి.